బీసీ ఆక్రోశ సభ కామారెడ్డినే ఎందుకు పెట్టాల్సి వచ్చింది? వాస్తవంగా ఏంటంటే ఈ రాజకీయంగా పబ్బం గడుపుకోవాలని కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అధికారం రావాలి తెలంగాణ అనేసి వాళ్ళు పెట్టినట్టు డిక్లరేషన్ ఏదైతే ఉందో 42% డిక్లరేషన్ ఇక్కడి నుంచే చేయడం జరిగింది. మరి దాంట్లో భాగంగా 42% రిజర్వేషన్స్ ని మీరు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? నిజంగానే మీకు ఇవ్వలేక జీవోల ద్వారా ఆర్డినెన్స్ ద్వారా రాదన్న సంగతి మీకు తెలుసు. ఆల్రెడీ మీకు సలహాదారులు ఉంటారు. నీకు జ్ఞానం, రేవంత్ రెడ్డి జ్ఞానం లేకపోయినా కనీసం వ్యవస్థ నడిపే ఐఏఎస్లు ఐపీఎస్ అయితే ఉంటారు కదా, సలహాదారులు ఉంటారు కదా, ముఖ్య సలహాదారులు. మరి ఇట్లాంటి దొంగ ఆట లంగా ఆటలు ఇంకా బీసీల దగ్గర చెల్లవు. నువ్వు ఎక్కడైతే కామారెడ్డి డిక్లరేషన్ 42% రిజర్వేషన్ ఇస్తా అన్నావో అదే చోటు నుంచి నీ అంతిమ తీర్పు రాయడం కోసం ఈ రోజు ఇక్కడ ఆక్రోశ సభ ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళకేమో రాజ్యం ఉంది, మీరు వాళ్ళ మీద ఇట్లా పడిగెత్తి పెద్ద పెద్ద మాటలు మాట్లాడతా లూకుంటారా? వానికి రాజ్యం ఉంది కానీ మా దగ్గర జనం ఉంది. వానికి రాజ్యంలోకి తీసుకొచ్చేటటువంటి ఓట్లు వేసిన ఓట్లు మా దగ్గర ఉన్నాయి. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో జరగబోయేటటువంటి కురుక్షేత్రాన్ని ఎవడు ఊహించలేడు. వీళ్ళు అనుకుంటూ చినికి గాలివని అన్నాడు. మన చిన్న వర్షానికే కామారెడ్డి కొట్టుకపోయింది. మరి అట్లాంటి 1000 రెట్లటువంటి వరదొస్తే ఎట్లుంటది? బీసీ ఎస్సీ ఎస్టీ కలిపితే 90% జనం ఉన్నది రాష్ట్రంలో. మీరు ఒకటే సూది మొనమోపని భూమి అని అన్నందుకే కురుక్షేత్రంలో 18 లక్షల మంది తలలు నరుకొని చచ్చిపోయారు. ఇది ప్రజాస్వామ్యం. మా దగ్గర కోట్లాది ఓట్లు ఉన్నాయి. మా దగ్గర ఒక్క దెబ్బ ఒక్క ఓటు వేస్తే మొత్తం ఒకసారి మీరు భూస్థాపితం అయిపోతారు. చరిత్రలో మళ్ళీ భూమి ఉన్నంత వరకు మీరు ఒక్కడు కూడా వార్డు మెంబర్ కాదు. ఎందుకంటే మీరు తెలుసుకోవాలి, అన్నదమ్ముల మధ్య యుద్ధం జరుగుతుంటుంది. అన్నదమ్ముల యుద్ధం జరిగినప్పుడు మంచితనంతో సరే ఓడు చైతన్యమై నా వాట నాకు అన్నప్పుడు ఇవ్వాలి. రాజ్యాంగ పరంగా చట్టం మీ ఇంట్లోకి ఇచ్చిన మీ బాబు గారు సొత్తిస్తున్నా 1000 సంవత్సరాలు దోసుకుని బీసీ ఎస్సీ ఎస్టీలని చాలా లెక్కలున్నాయి. చాలా లెక్కలు తేలుస్తామని తెలియజేస్తూ ఖచ్చితంగా ఈ ఆక్రోశ సభ కొడంగల్తోనే ముగుస్తుంది. కామారెడ్డితో మొదలైంది. ఇక్కడ కూడా ఈ కామారెడ్డి వేదికలు మేము ఎందుకు చేసినాం అంటే ఇక్కడ పోలీస్ కిష్టన్న అమరత్వం ఉంది. తుపాకీ తూడతో కలుసుకుని చచ్చిపోయిన పోలీసు కృష్ణన్న ఉన్నాడు. 21 ఏళ్ల వయసులో ఎంఎస్సి బీఈడి చేసినటువంటి పొట్టిగారి రమేష్ గంగపోతులు అనే బిడ్డడు 80 మైళ్ళ వేగంతో వస్తున్నటువంటి రైలు ఢీ కొట్టినటువంటి గుండెలున్న గడ్డ మీద పుట్టిన పిల్లగాడు ఆ అబ్బాయి అమరత్వం ఉంది. అందుకే ఇక్కడి నుంచి మొదలు పెడుతున్నాం. మీ అంతు తెలుస్తాం. ఖచ్చితంగా అశోక రాజ్యం తీసుకురావడం కోసం మేము అలహార మహాదేవులమై ముందుకు వస్తున్నామని తెలియజేస్తూ ఖచ్చితంగా బీసీ ఆక్రోశ సభ ఎస్సీ ఎస్టీ మైనారిటీ సోదరులతో కలిసి విశారదన మహారాజన్న గారు, రిటైర్డ్ చిరంజీవులు గారు, అదేవిధంగా బాలగొండ బాలరాజు గౌడన్న గారు, అదేవిధంగా జస్టిస్ ఈశ్వరయ్య గారు, న్యాయం ధర్మం చట్టం కండబలం అంగబలం అన్నీ కలిసినాయి. ఇంకా మేము యుద్ధానికి సిద్ధమైన వస్తే మాత్రం కలిసి రావాలి తప్ప మేము మటుకు ఈ యుద్ధాన్ని ఆపేవాళ్ళం కాదు.